ఉంటారు. ఒక్కసారి అమ్మతో కూడా మాట్లాడదాము. అమ్మ, మీరు ఇప్పుడు ఇందాక నుంచి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను చూస్తున్నారు. నేను మాట్లాడుతుంది కరెక్టేనా? కరెక్ట్. అంటే మీరేం ఫీల్ అవుతారమ్మా? ఇప్పుడు మీ పక్కనే వాష్రూమ్ ఉంది, ఎప్పుడైనా వాడారా? అంటే నీట్ గా ఉంటుందా? మంచిగా గడుగుతారు. అంటే కొన్ని అలా ఉంటాయి కానీ అన్ని ప్రాంతాల్లో గలీజ్ చేస్తారు. గలీజ్ చేస్తాడు ఆయన. మరి అంటే మీరు ఓకే ఇక్కడ ఉన్నది నీట్ గా ఉండొచ్చు, మేబీ కొన్ని దగ్గర గలీజ్ గా ఉంటాయి, అలాంటి దగ్గర పరిస్థితి ఏంటమ్మా? మంచిగా చేయాలి, అన్ని మంచిగా చేయాలి. అదే మంచిగా చేయాలి. అంటే ఇప్పుడు ఈ పక్కన ఉన్నది మేబీ వాళ్ళు క్లీన్ గా పెట్టుండొచ్చు, బికాజ్ అది ప్రైవేట్ వాష్రూమ్. కానీ మిగతా వాష్రూమ్స్ ఏవైతే ఉంటాయో అది మాత్రం ఇలాంటి పరిస్థితి ఉండదు. సేమ్ టైం ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఖచ్చితంగా మేము ఆ యూరిన్ అనేది ఆపుకోవాల్సిందే. అండ్ మోర్ ఓవర్ వెళ్ళే అంత వరకు కూడా ఈవెన్ ఎటువంటి లిక్విడ్స్ కానివ్వండి, ఎటువంటి వాటర్ కూడా తీసుకోవద్దు. ఎందుకంటే వాటర్ తీసుకుంటే ఇమ్మీడియట్గా యూరిన్ అదే వస్తూ ఉంటుంది, అప్పటికే మనం హోల్డ్ చేసుకొని ఉంటాము. సో ఇన్ని హార్స్ పాటు హోల్డ్ చేసుకోవడం అంటే ఇందాక డాక్టర్ లలిత గారు చెప్పినట్టుగా బ్లాడర్ అనేది ఫిల్ అయిపోతూ ఉంటుంది. మొత్తం ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా కడుపులో కానివ్వండి, పొత్తి కడుపులో నొప్పి అనేది కూడా వస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ యూరిన్ వెళ్ళేటప్పుడు కూడా అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో ఒక్కసారి కూడా అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ